ప్లీజ్ దయచేసి నా మాట వినండి. మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. నా రాధను విడిచిపెట్టండి. అవును, మీ ఆజ్ఞని పాటిస్తాను. ఆ విషయం పూర్తి చేశాను. నా రాధను వదిలేయండి. ఏమిటి? నా రాధను హింసించకండి. చేస్తాను. నా రాధ కోసం ఏమైనా చేస్తాను. ప్లీజ్ ప్లీజ్. నేను ఇంకా బ్రతికే ఉన్నానని ఆశ్చర్యపోతున్నావా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు. ఏం చేశావో కూడా బాగా తెలుసు. హత్యలు, కుట్రలు, విద్రోహాలు ఎన్ని చేశావో, ఎలా చేశావో అన్నీ నాకు బాగా తెలుసు. ఆ సంగతి నేను ఎప్పుడో గ్రహించాను. అందుకు నేనేమీ భయపడను. ఈ లోకంలో అధికారులు, పరలోకంలో భగవంతుడు విధించే శిక్షను మనస్ఫూర్తిగా అనుభవిస్తాను. కానీ ఎన్ని పాపాలు చేసినా, పశ్చాత్తాపడినా అవన్నీ నా బిడ్డ రాధ కోసమని గుర్తిస్తే చాలు. బిడ్డ కోసం కన్న కూతురు మీద ప్రమాణం చేసి కూడా సింహాచలాన్ని చంపించావు, దారుణ హత్య చేయించావు. దానికి కారణం ఉంది. ఆ రాక్షసులు నా రాధను బంధించారు. ఆమె విముక్తికి కొన్ని షరతులు పెట్టారు. ఏమిటి ఆ షరతులు? మిమ్మల్ని, మీకు సహాయం చేసిన వాళ్ళని నేను చంపాలి, లేకపోతే నా రాధను బ్రతకనివ్వరు. రాధను వాళ్ళు ఎక్కడ దాచి ఉంటారో చెప్పు. ఆ విద్రోహుల స్థావరం ఎక్కడుందో ఇప్పుడేనా చెప్పు. ఆ ప్రదేశం నాకు తెలియదు. తెలుసు, నీకు బాగా తెలుసు. నువ్వు నిజంగా పశ్చాత్తాపం చెందితే ప్రభుత్వంతో సహకరించు. శత్రువులను పట్టుకోవడంలో నాకు తోడ్పడు. ఆ చోటు ఎక్కడుందో చెప్పు. తెలిసినా చెప్పలేను, చెప్పకూడదు. చెబితే ఆ రాక్షసులు నా రాధను నిలువున పొట్టను పెట్టుకుంటారు. చెప్పను. మిస్టర్ దామోదరం, నువ్వు దేశద్రోహివని, నేరస్తుడివని తెలిసిన నీ ద్వారా శత్రువుల ఉనికి తెలుసుకోవచ్చునన్న ధైర్యంతోనే ఇంతకాలం నిన్ను అరెస్ట్ చేయలేదు. మాతో సహకరించడానికి నిరాకరిస్తే నిన్ను అధికారులకు అప్పగించక తప్పదు. సరే కానివ్వండి. ఆగు. ఓ, సిగరెట్ కేసు. ప్లీజ్. థ్యాంక్ యూ. సారీ మై ఫ్రెండ్. ఏమి సార్ అదోలా ఉన్నారు? ఏం లేదు. ఆ గోపి ఏమైనా గొడవ చేశాడా? వాడిని చంపేమన్నారా? వద్దు, సంపత్. నా వల్ల అతనికి ఏ హాని జరిగినా నా రాధలను క్షమించదు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. ప్రాణాలతో తిరిగి వస్తే మళ్ళీ కలుసుకుంటాను. ఒకవేళ నేను రాలేకపోతే ఈ పాడు జీవితాన్ని మర్చిపోండి. సార్, ఇన్నాళ్ళు మీ సొమ్ము తిన్నాం. మీకోసం మా ప్రాణాలు అర్పిస్తాం. మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి. వద్దు, మనుషులు ఎక్కువైతే అనుమానిస్తారు. రాధకు ప్రమాదం. గోపి ఇంట్లోనే ఉన్నాడు. తెలివి రాగానే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ అడ్డుపడకండి. అన్నీ పెట్టారా? బాంబులు పెట్టారు. రామకాలు పెట్టలేదు. ఏ రెండు ఒక దగ్గర ఉంటే పేలుతాయి. అది ఎక్కడ ఉన్నాయి? ఎలా తీసుకొస్తాను? వేరే ఇంకో చోట నేను వెళ్ళి తీసుకొస్తాను. ఇలాగా నువ్వు పెడుతూ ఉంటావు. సరే. మార్నింగ్.
చీకట్లో సడే మీద ఎవడో వస్తున్నాడు ఇప్పుడు ఎలా రాని ఇది ఒకందుకు మంచిదే కారు రోడ్డుకు అడ్డంగానే ఉంది ఎక్కడ పోతాడు అరే నారాయణ మా నాన్న చంపుతావురా ఇప్పుడు నీ పని చూడు నారాయణ 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 వసే గురు వచ్చావరా దొంగ సచ్చినోడా 1/2 గంట ముందే వస్తావనుకున్నాను ఏంరా సచ్చినోడా లోపలికి వస్తావా రావా నన్ను రమ్మంటావా దిగు దిగు ఈ సచ్చినోడి సేవలు ఏం చేయాలి ఇక్కడ వదిలితే చాలా ప్రమాదం పట్టు టిక్కిలు వేద్దాం నువ్వా గురు చంపేశావు నేనే కానీ నువ్వు వెంటనే గేట్ పెట్టుకెళ్ళు కారు సిద్ధంగా ఉంచు ఈలోగా ఇక్కడ విషయాలన్నీ చూసుకుని నేను వచ్చేస్తాను త్వరగా వెనకరా సక్సెస్ మన పరిశోధనలో విజయం లభించింది మీరు ఆజ్ఞాపించినట్టు విషయరు తయారు చేసి చూడండి ఇందులోని 1 ఔన్స్ పడితే చాలు ఎకరం నేలలో నిండు పంట నాశనం అవుతుంది విషయరు బస్తాల్లోకి ఎక్కించి ప్రత్యేకమైన లారీల్లో సిద్ధంగా ఉంచాం మీ ఆజ్ఞ అయితే చాలు లారీలు వెంటనే కదులుతాయి
దామోదరం లోపలికి వచ్చేసాడు సుప్రీమో. కిల్ రాధ. నిన్ను వెంటనే చంపమని సుప్రీమో ఆజ్ఞాపించాడు. నువ్వు ఎంత అందంగా ఉన్నా నిన్ను చంపక తప్ప. నేనేం నేరం చేశాను? ఏమో, నిన్ను రక్షించడానికి మీ నాన్న వచ్చాడు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. గోపి, సారా నువ్వు ఇక్కడే ఉంది, నేను ఇక్కడే వస్తాను. ఎందుకు వచ్చావు? సుప్రీము ఆజ్ఞాపించినప్పుడు ఇక్కడికి రావాలని నీకు తెలియదా? తెలుసు, కానీ నా రాధ కోసం వచ్చాను. ఆమెను విడిచిపెట్టండి. నో, ఆమెనే కాదు, క్రమశిక్షణకు విరుద్ధంగా ఇక్కడికి వచ్చినందుకు నిన్ను విడిచిపెట్టాను. నన్ను ఏం చేసినా చెయ్యండి, నా రాధను బాధించకండి. ఏది నా రాధ? ఎక్కడుంది? ఒక్కసారి చూపించండి, ఒక్కసారి. నా రాధను పొట్టలు పెట్టుకున్నారా? బద్మాష్, కూనికోర్, నా రాధను చంపేశావా? నువ్వు చెప్పినట్టు చేస్తే నా రాధను హింసించన్నావుగా. నీకోసం మళ్ళీ హత్యలు కుట్రలు చేశావా? ఇంత చేసినా నా బిడ్డను చంపేశావా? నిన్ను నమ్మడం నాదే పొరపాటు. నా బిడ్డను చంపినందుకు నిన్ను ఊరికే పోనివను. You can't. But I can kill you.